విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన 20 యువతులు మృతి చెందగా ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆశ్రమ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న 15 మంది బృందం మారేడుమిల్లి పర్యాటక కేంద్రానికి విహారయాత్రకు వచ్చారు. వీరు మారేడుమిల్లి సమీపాన గల జలతరంగిణి వద్ద స్నానాలు చేస్తుండగా భారీ వర్షం రావడంతో వాగు ఉధృతికి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. బయటపడ్డ వారిని తోటి విద్యార్థులు మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రాగా మెరుగైన వైద్య సేవల నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది నగేష్, హరి సకాలంలో వీరిని తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద విషయంలో తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థులను పరామర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ ఘటనలో 2 యువతులు, 1 యువకుడు గల్లంతవ్వగా 20 యువతులు మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. దీనిపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నొప్పుగా ఉంది చేయంతా నువ్వు కూడా వాటర్లో పోయావా? ఇంకో 5 మెంబర్స్ లో ఇద్దరు రెస్క్యూ చేసాము. ఇంకా 3 మెంబర్స్ నాకు తెలియదు ప్రెసెంట్ వచ్చేసాము. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి బాగా ప్రియా ఒక అమ్మాయి బాగాలేదు. అమ్మాయి కాకుండా ముగ్గురు కనపట్లేదు. అమ్మాయి కాకుండా ఇంకో ముగ్గురు అంటే నేను వచ్చేసాను. నాకు అప్పటి నుండి సిగ్నల్స్ లేదు, వాళ్ళతో కాంటాక్ట్ ఒక అమ్మాయిని రెస్క్యూ చేశారు, అక్కడే ఉంది. అమ్మాయికి బాగానే ఉంది. 8 మెంబర్స్ అయితే అసలు ఏం అవ్వలేదు. మొత్తం 5 మెంబర్స్ యాక్సిడెంట్ గురైంది. 5 మెంబర్స్, అందులో 3 మెంబర్స్ కనపడలేదు. అందరూ గురయ్యాం, కాకపోతే నేను పక్కకు రాగలిగాం, వాళ్ళు రాలేకపోయారు.